శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యపసంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. పార్వతికి నారదుడి ఉపదేశం. ఇక మనం అసలు కథలోనికి వద్దాం. ఎప్పుడైతే శివుడి నుదుటి కన్ను నిప్పులు చిమ్మిందో మన్మధుడు ఆ నిప్పుల్లో పడి పెద్ద చప్పుడుతో బూడిద కుప్పలా నేలరాలాడో ఇవన్నీ చూసిన పార్వతి లౌకికమైన తత్వరపాటుతో స్వగృహం చేరుకుంది. ఆ భయభ్రాంతి ఒక పట్టాన్న వదలలేదు. ఉన్నట్టుండి హతాహం అనుకుంటూ ఉండేది. ఆ శివుణ్ణి చేపట్టలేని నా చక్కదనం, సౌందర్యం, సుగుణాలు, వయస్సు అన్నీ నిష్ప్రయోజనాలే కదా అని బాధపడుతుండేది. శివ 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 అంటూ శివనామోచ్చరణమే సకలముగా పలవరింతలతో తల్లిదండ్రుల్ని పరివారాన్ని కూడా కలవరపరచసాగింది. అటువంటి సమయంలో శివుడి మీదకి మన్మధుణ్ణి ప్రేరేపించిన ఇంద్రుడు పార్వతి చెంతకు నారదుణ్ణి పంపించాడు. నారదుడు ముందుగా హిమవంతుణ్ణి కలుసుకున్నాడు. అతనికి ధైర్యం చెప్పాడు. శివధ్యానం చేస్తూ ఉండు, అన్నీ అవే చక్కబడతాయి అని చెప్పాడు. అనంతరం పార్వతిని ఏకాంతంగా కలుసుకున్నాడు. అమ్మా, నీకు చెప్పదగిన వాణ్ణి కాను, కానీ కాలభ్రమణం రీత్యా చెప్పాల్సి వస్తోంది. శివుడు తపస్సాధ్యుడు, భక్త సులభుడు, అంతేగాని అతిశయాల్ని సహించలేడు. నువ్వు నీ సౌందర్యంతో ఆకట్టుకోవాలని చూశావు. అది బాహ్య సౌందర్యం. దానికి ఆయన అస్సలు లొంగడు. ఆయనకు కావాల్సింది అంతఃసౌందర్యం. దానికి భక్తి, తపస్సు ఈ రెండే అనువైన మార్గాలు. నా మాట విని నువ్వు ఆ యోగమూర్తి నిమిత్తమై తపించు తల్లి అని చెప్పి ఆమె అడిగిన మీదట శివ పంచాక్షరిని ఉపదేశించి వెళ్ళిపోయాడు నారదుడు. శివాయ నమః.